హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలాగున్నారు? నేనైతే చాలా సూపర్ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రెండ్స్ అలాగే మొన్న ఒక పాట అయితే పాడాను ఫ్రెండ్స్, తెలుగుతోనే. అదే కుంది కూడా చిన్న చిన్న పాడేసి ఫ్రెండ్స్. అతనేమో నాకు ఈ పాట అయితే మరి అభిమానంగా లేకపోయింది అన్నగారు, నా పేరు అయితే తిరుపతి అనేసి అలా చెప్పాడు అన్నమాట ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ మరి వాడికి మళ్ళీ రిప్లై పాడి వినిపించాలట ఫ్రెండ్స్. అన్నా కుందిగూడ తిరుపతి అనా, కుందిగూడ తిరుపతి అనా, నీ కోసం పాట పాడేనన్నా. ఈరోజు యాన ఎక్కడు నావానా, ఎక్కడు నావానా, ఈరోజు యాన ఎక్కడు నావానా, ఎక్కడు నావానా. మహారాజు బాబు తిరుపతిలో యాన తిరుపతి చేయనా, నీకోసమన పాడిన పాట పాడిన పాట. ఇది పాట కాదు యానా, నీతోని మాట్లాడు మాటలే పాట యానా. నీకోసమనా ఇంత గుర్తు చేసేనన్నా, ఇంత గుర్తు చేసేనానా. నీకోసమన్నా ఇంత గుర్తు యానా, నేను చేసేనన్నా, నేను చేసేనానా. తిరుపతన్నా, నీవు ఏం దిగులు పడాకే. చాలా పెద్దవాళ్ళ పేర్లు మరి పట్టించేస్తున్నారు మీరే. నేనైతే చాలా చిన్నవాడు, మీ పేర్లు అయితే నేను పట్టడానికి అవసరం కూడా లేదు. అంత పెద్దవాళ్ళు కూడా మీరు నా పేరు ఇది అది అనేసి నాకైతే మీ పేర్లు అయితే పట్టించేస్తున్నారు అన్న తిరుపతి అన్న. నీ మరి ఇంత చిన్నవాడు నీ పేరు పట్టుకోవడం అయితే చాలా మరి భయంకరం అన్నమాట అన్న. ఏం బాధపడకండి అన్న, ఓకే అన్నా. నేను ఇంత అన్న చిన్నవాడు అన్న, చిన్నవాడు యానా. మీ పేర్లు అయితే పట్టడము అన్న చాలా భయంకరమానా. ఇంత చిన్నవాడుకి అనలారా మీ పేర్లు పఠిస్తున్నారానా. అన్నా నా పేరు అయితే అన్న సింగారు మలానా, సింగారు మలానా. నా పేరు అయితే సింగారు మలానా, సింగారు మలానా. అన్నా మీ పేరు పట్టి అన దొరు పట్టి అన దొరు పాటి అనా. దేశ ముహింత పేరు పోయే నాన్న, పేరు పోయే నానా. దేశ ముహింత పేరు పోయే నాన్న, పేరు పోయే నానా. మీ పేరు దొరు పట్టి అనా, ఇలా నడుచుతున్నా నాన్న, నడుచుతున్నా నాన్న. మీ పేరు దోరు పట్టి నడుస్తున్నా నాన్న, నడుస్తున్నా నాన్న. అన్నా పూర్వకాలము యాన పుట్టిన మహామాడి చెట్టు, మహామాడి చెట్టు. మన ఏరియాకి ఒకటే ఉంది, ఒకటే ఉంది. అది కూడా యానా మీకు చూపెడతానా, చూపెడతానా. పూర్వకాలము పుట్టిన చెట్టు, పుట్టిన చెట్టు.
అది మనసు చూపించలే అని చాలా రోజులు ట్రాయు చేస్తూ నా నా నా. అన్నా పెద్దయ నల్లరా చిన్నయ నల్లరా పూర్వకాలము యన పుట్టిన మామడి చెట్టు దగ్గరైతే అన్నా నేను యన ఓసెను యానా. చూడండి అన్న చూడండి అక్క చూడండి అక్క మన తాత తండ్రులు పుటక ఉండేరు ఆహా ముందు అయితే పుట్టిన చెట్టు అన్నా ఇప్పుడైతే అన్న దగ్గరు వచ్చేను మన ఏరియాకి ఓహో కోటె చెట్టు ఉన్నది అన్నా. చూడండి అన్న చూడండి బాబు చూడండి బాబు ఈ చెట్టు అయితే బాబు ప్రభాకాలం పుట్టినది అయితే మహామాడి చెట్టు పుట్టినది అయితే మహామాడి చెట్టు. ఇలాంటి చెట్టులు ఎక్కడా లేదు. చూడండి బాబు మిత్రులారా చూడండి అమ్మ మిత్రులారా మన పూర్వకాలము పుట్టిన బాబు మహామాడి చెట్టు. అన్నా నేను అయితే ఆహా లోపల ఎలుతూ నా అన్నా నేను అయితే లోపాలు బాబు ఎలుతూ నా. అటువైపు బాబు ఎలడము అయితే చాలా భయము అటువైపు ఎలడము బాబు చాలా భయంకరం. ఆ గొంది లోపల బాబు ఎలుగుబంట్లు ఉన్నా చాలా పెద్ద అడవి ఉన్నది ఒకడు ఇద్దరు వెళ్ళడమే బాబు చాలా కష్టము బాయి కనిపిస్తున్న కొండ అయితే పిలవేనామంటారు ఈ బాయి కనిపిస్తున్న కొండకి పిలవేనామంటారు బాబు పిలవేనామంటారు. ఆ లోపల గోయి ఉంది బాబు బోరావేనామంటారు. ఆ బోరావు వేనాంకే బాబు దేవుడు ఉండిది ఆహా దేవుడే బాబు ఈ బొరాకి వసిది నేను సహలా బాబు చిన్న కురోడు గాని అని తెలుసు యామా. ఎప్పుడు అయినా బాబు మీకు ఆ బొర్రా అయితే బాబు చూపెడతానమ్మా. అదే నేను చూపెట్టిన మామిడి చెట్టు అదే చాలా పెద్దదన్నమాట. పూర్వకాలం పుట్టిన చెట్టు అది పుట్టిన చెట్టు. అక్కడ మరి పొజ్జోర్లు అన్నీ చేసి ఉన్నారన్నమాట. అది నరకడానికి అయితే అవ్వదు. అది నరకేసారనుకో మన ఏరియా వాళ్ళు మొత్తం చనిపోతారు. మన ఏరియా వాళ్ళు మొత్తం పోతారు.
ఆ చెట్టు నరికేస్తే. అందుకే అలాగుంది. లేకపోతే ఈ కాంపుట్టు వంతాల వాళ్ళే నరకావాల్సింది. అది అక్కడ బొజ్జోర్లు, ఈ మేకులు, మత్రాలు చదివేసి మరి అక్కడ బొజ్జోర్లు వేసి ఉన్నారు. అప్పుడట పూర్వకాలం అట్ట ఈ దారి నడవలేరట, పుల్లీలు ఎత్తుకొని పోతుందట. అక్కడ చిటాడు సార్ అని ఉంది అక్కడ చిటాడు సార్ అని ఉంది. ఇప్పుడుకి ఉన్నది గాజులు, అప్పుడు పూర్వకాలం గాజులు కూడా ఉన్నా. అది కూడా మీకు చూపెడతాను ఎప్పుడైనా. అన్నలారాయ కాలారా చూసేరా తమ్ములారా, ఈ లోపల వెళ్ళడం కష్టమన్నా. అన్నలారాయ కల్లారా తమ్ములారా సెల్లిల్లారా, ఈ లోపలైతే బాబు వెళ్ళడము కష్టమమ్మా. ఈ లోపలైతే బాబు బొర్రవెన్న మంది ఉంది, ఆ కొండ పేరు బొర్రవెన్నమంటారమ్మా. నా మాట వినండన్న చిన్నెత్తులు. అటువైపు వెళ్ళడానికి చాలా భయం అన్న, బయలుగు బంట్లు పుల్లీలు ఉంటాయి అంటారన్నా. ఒక్కోడు ఇద్దరు వెళ్ళడానికి కష్టమన్నా, ఒక 5-6 జట్టుతోనే వెళ్ళవచ్చు అన్నలారా. అన్నిటి నేను మీకు పాట రూపంగా అన్నలారా వినిపిస్తూ ఉంటానన్నా. నేరేడి చెట్టు కింద నిల్లబడి అన్నలారా మీకు వివరించి చెప్తూ ఉన్నా అన్నలారా. ఒక్కోడు ఇద్దరు వెళ్ళడము కష్టమన్నా, నేరేడి చెట్టు కింద నిలబడి మీకు అన్నలారా చెప్తూ ఉన్నా తమ్ములారా. ఇది అన్న నేరేడి చెట్టు అన్న, నీడ దగ్గర నిలబడి మీకు వివరిస్తూ ఉన్నానన్నా. అన్నలారా తమ్ముళ్ళారా నా ప్రేంచి పుల్లారా మీకు అందరికి వివరిస్తూ ఉన్నానన్నా. నా మాట వినండి అన్న తమ్ముళ్ళారా, మీరు నా మాట వినారంటే మంచిగా ఉంటారన్నా, నీట్గా తయారై నీట్గా ఉంటారన్నా. కళ్ళు మానేయండి అన్నలారా తమ్ములారా, నాలాగే పాటించి నాలాగే నటించండి. కళ్ళు తాగేసి మీ ఆరోగ్యము అన్న పాడు చేస్తూ ఉన్నారు అన్నలారా. చేతికి దొరికిన డబ్బులు అన్నలారా ఎంత కళ్ళు కేసల పెడుతూ ఉన్నారన్నా. పాలు తాగే పిల్లోడు కూడా అన్నలారా కళ్ళు తాగుతూ ఉన్నారు అన్నలారా. కళ్ళు తాగేసి మధ్య దారిలోన పడుకొని పోతూ ఉన్నారన్నలారా. సారే గుళ్ళన్న సింగారు మల్లన్న చెప్పిన మాటలు పాటించండి అన్నలారా. ఎక్కువ అన్నలారా సార కూడా మీరు అన్న తాగకండి అన్నలారా. ఈ నైటు అయితే అన్న మా ఊరి ముందుకి జాతర అయింది అన్నలారా మీకు. ఆ వివరాలు కూడా అందరికి అన్నలారా వినిపిస్తాను వినండి మీ చెవులో. కోడి కూత లెక్సికొని నేను వెళ్ళనన్నా. చిన్న కుర్రోలే పుల్లుగా తాగేసి ఎక్కడ పడితే అక్కడే పడుకొని ఉండేరన్నా.
నేను చూసేనన్నా ఈ పిల్లలేమో బాబు సన్నిపోతారే మోహోయను కొండన్ తమ్ములారా. మీకు పాద్దెలు దండము ఎన్నలారా కళ్ళు మానేయండి నా తమ్ములారా. హాయ్ అన్నలారా తమ్ముళ్ళారా, నా ఫ్రెండ్షిప్లు నా స్నేహితులు అయితే నాకు చాలా చాలా ఫేమస్ అయ్యారు కాబట్టి మీకు చెప్తున్నాను అన్నగారు, మీకు రియల్గా చెప్పలేను. అదేవిధంగా మీరు మరి కళ్ళు కూలు మానేసి మరి ఎక్కడ కూలి నాలి చేసిన డబ్బులు సంపాదించుకొని మీ పిల్ల పీతలకి మీ ఆలే అవతారంకి అలాగా మరి పెంచుకుంటే మరి ఏదో ఒక రోజు సంతకి వెళ్తే కూర నారకు తెచ్చుకొని ఇంటికి మస్తుగా పిల్ల తల్లులతో తల్లిదండ్రులు కలిసి మనం అలాగా మరి కూరనార చేసుకొని తినేస్తే మన ఆరోగ్యానికి చాలా కాపాడుతుంది, మన ప్రాణం కూడా మరి నీట్గా ఉంటుందన్న. అంతే నేను అప్పుడు తాగేవాడిని 2016లో మానేసాను. నేను అలాగే తాగిస్తుండే వాళ్ళు. చాలా చాలా తాగి ఎక్కడ పడితే అక్కడ పడుకొని ఉంటానన్నా, ఎవడు లెక్క చేయలేదు నాకు. ఇప్పుడు ఎందుకు నేను 2016లో కళ్ళు మానేసి మరి ఈ మళ్ళీ 2024లో నా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి స్టార్ట్ చేశాను అన్నమాట. ఇప్పటికైతే 2025 నుంచి అయితే నేను ఎంత దేశం అంతా మరి డెవలప్ పోయాను, చాలా గౌరవం పోయాను. ఎక్కడ వెళ్ళినా నా పేరే సింగర్ మల్లన్న సారే గుళ్ళన అనేసి నా పేరే పడుతున్నారు అన్నమాట. నా పక్క సైడ్లో వచ్చి ఉండిన వాళ్ళు అయితే బాబు నీతో వచ్చి ఉంటే నీకే ఎవరైనా మరి వివరిస్తారు, ఎవరైనా మాట్లాడిపిస్తున్నారు, కానీ మరి ఎవరికి లెక్క చేయలేదు, అంత పేరు పోయేవు, అంత డెవలప్ వెళ్ళేవు అనేసి అంటున్నారు అన్నమాట మన ఊరి వాళ్ళు. మరి కానీ అలాగే మరి చాలా నవ్విన వాళ్ళు ఉన్నారు, మరి ఉమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా నాతో వచ్చి ఉంటే బాబు నీకు దండంనైనా, నీ పేరు నీ ఒకటి చాలా పోయినావు అనేసి అంటున్నారు అన్నమాట. మీరు కూడా అలాగే వివరించండి, అలాగే పాటించండి. మరి నాలాగే మరి మీకు పాటలు తెలియకపోయినా సరే మంచిగా మన గ్రామంలో మన బుద్ధిలో మన ఈ మన జీవితంకి మరి గుర్తు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలాగే మరి మరి మన బతుకు అయినా మీరు పాటించండి. ఓకే, మరి మనం ఎంత పని చేసినా కానీ ఫలితం రాదు. మన కొడుకుకి కానీ కూతురుకి కానీ మరి ఎలా పెంచాలి, మరి ఎలా బోధించాలి అన్నది కూడా మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే నాకు అయితే మరి చదువు లేదు బాబు, నాకు చాలా చాలా అచ్చయం కూడా చూస్తారు, కానీ నేనైతే ఎవరికి అచ్చయం అన్నది చూడండి. నేను చాలా బుద్ధిమంతుడు అన్నమాట. నా చేతికి ఉన్నది అయితే ఎవరు అడిగినా కానీ ఇచ్చేయమన్నట్టుగా బుద్ధి అనిపిస్తుంది. నా కడుపు లోపల వెళ్ళిందే నాది బాబు, నా ఈ నోటికి మరి మిగిలిందంతా మరి ఇచ్చేయమన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అలాంటి వాడు నేను. ఎవరికి ఒర్రే అన్నాను, ఎవరికి లంచ కొడుకు అన్నాను, అలాంటి వాడు అన్నమాట. ఎవరికైనా అన్న, తమ్ముడు, సారు ఎలాగున్నారండి ఇలాగే మాట్లాడతాను అన్నమాట. ఎవరికి ఒర్రే గిర్రే అన్నాను, సరేనా? ఓకే, ఈ వీడియో నచ్చినట్లు అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, సింగారి మల్లన్న సారె గుళ్ళన్న నా పేరు అయితే. ఓకే బాబు, ఉంటాను, బాయ్.